పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న నిరంజన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మక్తల రామోహన్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో జూరాలకు ఇంకొక 6 గంటలు 8 గంటల ముందు నీళ్లు వస్తున్నాయని తెలుసుకొని మా అందరినీ అలర్ట్ చేస్తుండే కేసీఆర్ గారు. ప్రతి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా లిఫ్ట్లు స్టార్ట్ చేయాలి, మీ రిజర్వాయర్లో నింపుకోవాలని. కానీ దరిద్రమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తగా నీళ్లు గేట్లు ఎత్తి కిందికి వదులుతా ఉన్నారు తప్ప జూరాల మీద ఉన్న ప్రతి మోటార్ స్టార్ట్ చేయాలన్న ఆలోచననే లేదు వాళ్ళకి. అంటే రైతుల మీద కక్ష పట్టి కట్టినట్లే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజులు 4 రోజులు అయింది జూరాలకు నీళ్ళు వచ్చి. కోయిసార్లో 2 మోటార్లు ఉన్నాయి, ఒకటే మోటార్ ఎందుకు స్టార్ట్ చేసిర్రు? నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. 2 మోటార్లు స్టార్ట్ చేస్తే దాదాపు 630 క్యూసెక్లు పోతాయి కదా, కోయిసారి నిండుతుంది కదా, ఎంతో కొంత వస్తాయి కదా నీళ్లు. ఇంతకుముందు నిరంజన్ గారు చెప్పినట్టు మనం అన్ని మోటార్లు కల్వకుర్తి ప్లస్ ఈ లిఫ్ట్లన్నీ స్టార్ట్ చేస్తే కూడా మనం ఎత్తుకునేది ఒకటే టీఎంసీ. ఆ ఒక్క టీఎంసీని కూడా మనం ఎత్తుకోకుండా ఎందుకు కిందికి వదులుతున్నాం? పోయిన సంవత్సరం కూడా అంతే. నీళ్ళు వచ్చిన తర్వాత 42 రోజులకు కోయిల్సార్ మోటార్లు స్టార్ట్ అయినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత 30 రోజుల తర్వాత కేఎల్ఐ స్టార్ట్ అయింది. అంటే మన వాటా ఆంధ్ర వాటా ప్రకారం వాడుకునే లెక్కల్లో ఆంధ్ర వాళ్ళేమో ఎక్కువ నీళ్లు వాడుకున్నారు పోయిన సంవత్సరం లెక్కల మొత్తం. కానీ మన అవగాహన లేని ఈ ప్రజాప్రతినిధుల మూలంగా దాదాపు 65 టీఎంసీల తక్కువ నీళ్లు వాడుకున్నాం పోయిన సంవత్సరం. నీళ్లుండి కూడా, వరదలుండి, రిజర్వాయర్లో నీళ్లుండి మనం వాడుకున్న తెలంగాణ మొత్తం దాదాపు వాటా వచ్చిన దానికంటే కూడా 65 టీఎంసీల నీళ్లు తక్కువ వాడుకున్నాం. ఎందుకు కోషిష్ చేస్తున్నారు అనేది మా ప్రశ్న. ఎందుకు ఈ కక్ష చూపిస్తున్నారు? ఆల్రెడీ రైతులకు సుక్కలు చూపిస్తూనే ఉన్నారు గత 3 సంవత్సరాలుగా. రైతు బంధు ఇయ్యక, రుణమాఫీ చేయక, యూరియా సకాలంలో ఇయ్యక, కరెంట్ ఇయ్యక, సాగునీరు ఇయ్యక, అన్ని కింద మీద కష్టపడి రైతు పండించుకుంటే ధాన్యం కూడా కొనడానికి శాతగాలే. 100% అన్న చెప్పినట్లు, నిరంజన్ గారు చెప్పినట్లు దీంట్లో కుట్ర ఉందనే ఇలా రైతాంగానికి కూడా అర్థమైంది. మీరు వండించే పంటలకు బోనస్ ఎగ్గొట్టడానికి ఇదొక కారణం. అంటే ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసి రైతులను వరి వండియకుండా ఇబ్బంది పెట్టాలన్న మీ ప్రయత్నం అనేది ఇలా అర్థమవుతా ఉంది. ప్రజల మీద దృష్టి పెట్టండి. ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. నిజంగా కష్టపడి పనిచేస్తే 6 నెలల్లో కంప్లీట్ అయ్యేది. ఇలా ప్రాజెక్టు కంప్లీట్ అయితే దాదాపు 70 టీఎంసీల నీళ్లు పాలమూరు జిల్లాలో స్టోర్ అయ్యేటివి. ఇలా పోయిన సంవత్సరమే మనం స్టోర్ చేసుకునే అవకాశమే ఉండింటే ఇలా ఆ ప్రాంతాల్లో ఉన్న 7-8 కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా బోర్లు రీఛార్జ్ అయ్యి నీళ్లు వచ్చే అవకాశం ఉండే. అది ఎవరు తప్పిదం? పాలమూరు జిల్లా అని పాలమూరు జిల్లాకు ఒరగబెట్టింది ఏంది? 2.5 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేసి ఇవాళ ఎల్నినో అని దానికి కారణం చెప్పి రైతులను భయభ్రాంతులకు గురి చేసి పరేషాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతులకు మనోధైర్యం ఇచ్చే విధంగా మేమున్నాం. ఇలా అన్న లెక్కలతో సహా చెప్పింది కదా, మొత్తం కలిస్తే కూడా 8-9 టీఎంసీలు సంవత్సరం మొత్తానికి తాగునీళ్లకు. అవి ఆల్రెడీ డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి శ్రీశైలంలో. ఇలా ఉన్న నీళ్ళు వచ్చినట్లు వచ్చి మన రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నింపుకుంటే ఆటోమేటిక్ గా బోర్లు రీఛార్జ్ అవుతాయి. రైతులు దాన్ని బట్టే కదా వేసుకుంటారు. యాసంగి డౌట్ ఉన్నప్పుడు ఈ వానాకాలం కాడికన్నా బ్రహ్మాండంగా నింపుకునే అవకాశం ఉంది, పంట పండించుకునే అవకాశం ఉంది. ఇవాళ మేము వస్తున్నామని తెలిసి రేపు పొద్దుగాల ఉరుకులాడుకుంటే 8 గంటలకు వాట్సాప్లో పెట్టి ఆ ప్రయత్నం మీద 3 రోజుల ముందు ఎందుకు చేయలే? ఆల్మట్టి నుంచి నీళ్ళు వస్తున్నాయని తెలిసినప్పుడు వచ్చిన రోజే, వస్తున్న రోజే సాయంత్రము అర్ధరాత్రి ఎందుకు లిఫ్ట్లు ఆన్ చేయలే? ఇవాళ మేము ఆత్మకూరుకు వస్తున్నామని చెప్తే రాత్రికి రాత్రి మంత్రులతో మాట్లాడి ఇరిగేషన్ నిన్న డిపార్ట్మెంట్కు నిన్న మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, నైట్ అర్ధరాత్రులు ఇంకొక ఇన్ఫర్మేషన్. అంటే ప్రజలు చైతన్యం అవుతుర్రు, ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఉద్యమం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ లష్కర్లతోటి ఇలా ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈయనే మీ చిత్తశుద్ధి రైతుల మీద, ప్రజల మీద ఉన్నది అర్థమవుతా ఉంది. ఈ వానాకాలంలో ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఒక్క లిఫ్ట్, ఒక మోటార్ కూడా బంద్ చేయకుండా కంటిన్యూగా ఉన్న రిజర్వాయర్లన్నీ నింపాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
ఎంత వీలైతే అంత తొందరగా పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేసుకుంటే మనకు పాలమూరు నుంచి రోజు 2 టీఎంసీలు ఎత్తుకునే అవకాశం ఉంది. ఇలా అన్ని లిఫ్ట్లు కలిపితే కూడా 1 టీఎంసీ కాదు. కానీ ఆడ ఎంత బ్రహ్మాండమైన మోటార్లు ముందు చూపుతోటి కేసీఆర్ గారు పెట్టిరు. 145 మెగావాట్ల పంపులు, రోజు 2 టీఎంసీలు, 10 రోజులు, నెల రోజులు వద్ద వచ్చినా కూడా 60 టీఎంసీలని ఎత్తుకొని మన భూభాగంలో పోసుకునే అవకాశం ఉంటుంది. ముందు మన ప్రాంతంలో స్టోర్ అయితే చాలు, ఆటోమేటిక్గా రైతులకు మంచి జరుగుతుంది. ఆ పాయింట్ మీద ఆలోచన చేసి ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలి. ఆ యూరియా పంచాయతీ కూడా లేకుండా సకాలంలో ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.